దట్టమైన అడవి మధ్యలో ప్రశాంతమైన మరియు సుందరమైన సరస్సు ఉండేది. దాని స్పష్టమైన నీరు సూర్యరశ్మి కింద మెరుస్తుంది మరియు చెట్ల సున్నితమైన ప్రశాంత వాతావరణాన్ని జోడించింది. ఈ సరస్సు ఒక అందమైన హంసకు నిలయంగా ఉంది. దీని ఈకలు మంచులా తెల్లగా ఉంటాయి. హంస దాని అందం మరియు గంభీర్యం కోసం చుట్టుపక్కల ఉన్న అన్ని జీవులచే ప్రశంసించబడింది. కానీ దానికి సన్నిహిత సహచరాలు లేనందున అది తరచుగా ఒంటరిగా భావించేది. ఒక ఎండ మధ్యాహ్నం ఒక గుడ్లగూబ ఆ ప్రాంతంలో సంచరించింది. రోజుల తరబడి ప్రయాణం చేసి గుడ్లగూబ సరస్సు అందం మరియు అడవి ప్రశాంతతకు ముగ్ధురాలైంది. దాని బంగారు కళ్ళు పరిసరాలను స్కాన్ చేశాయి మరియు వెంటనే ఈ స్థలాన్ని తన నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. హంస కొత్తవాడిని గమనించి కుతూహలంగా దగ్గరకు వచ్చింది. హలో అపరిచితుడు. హంస స్నేహపూర్వక సర్వంతో పలకరించింది. నిన్ను ఈ సరస్సు వద్దకు తీసుకెళ్లేదేమిటి అని అడిగింది. గుడ్లగూబ మెల్లగా అరిచి, నేను నివాసించడానికి ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతున్నాను. మీ సరస్సు పరిపూర్ణంగా ఉంది. నేను ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. హంస వెచ్చగా నవ్వి, అయితే ఈ సరస్సు మనిద్దరికీ సరిపోయేంత పెద్దది. నా పేరు హంస. నీ పేరేమిటి అని అడిగింది. నేను గుడ్లగూబను. గుడ్లగూబ నవ్వుతూ చెప్పింది. రోజులు గడిచే కొద్దీ హంస, గుడ్లగూబ మరింత దగ్గరయ్యాయి. వారి జీవితాలు, వారి అనుభవాలు మరియు వారి కలల గురించి మాట్లాడేవారు. హంస గుడ్లగూబ యొక్క జ్ఞానాన్ని మెచ్చుకుంది మరియు సుదూర ప్రాంతాల గురించి దాని మనోహరమైన కథలను ఆస్వాదించింది. గుడ్లగూబ హంస యొక్క దయ మరియు దయగల స్వభావానికి ప్రశంసించేది. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఒకటి పగటి జీవి మరియు మరొకటి రాత్రి. వారు ఒకరి సంగత్యాన్ని మరొకరు విలువనిచ్చేవారు. ఒకరోజు హంస ఇలా అడిగింది. గుడ్లగూబ, నేను నిద్రపోతున్నప్పుడు రాత్రి మేల్కొని ఉండడానికి ఎందుకు ఇష్టపడుతావు అని అడిగింది. అప్పుడు గుడ్లగూబ నవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది. ఓయ్ హంస, రాత్రికి దాని స్వంత అందం ఉంది. నక్షత్రాలు, సరస్సుపై ప్రతిబింబించే చంద్రకాంతి మరియు నిశ్శబ్దం, ఇదంతా దాని స్వంత మార్గంలో అద్భుతం. మీరు దానిని చూడడానికి ఒక రాత్రి మేల్కొని ఉండాల్సి వస్తుంది అని చెప్పింది. కుతూహలంతో ఆ రాత్రి హంస మెలకువగా ఉండాలని నిర్ణయించుకుంది. వెండి వెన్నెల వెలుతురులో తడుస్తున్న అడవిని, పైన మెరుస్తున్న నక్షత్రాలను మొదటిసారిగా చూసింది. హంస మైమరిచిపోయింది. నువ్వు చెప్పింది నిజమే గుడ్లగూబ, రాత్రి నిజంగా అద్భుతం అని చెప్పింది. ప్రతిగా గుడ్లగూబ ఒక ఉదయం మేల్కొని సూర్యోదయాన్ని చూస్తూ పక్షుల కిలకిల రావాలు వింటూ గడిపింది. గుడ్లగూబ కూడా అంతే ఆశ్చర్యపోయింది. హంస, నీ ఉదయాలు అటువంటి ఉత్సాహభరితమైన జీవితంతో నిండి ఉన్నాయి. సాక్ష్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. ఇద్దరు స్నేహితులు తమకు ప్రత్యేకమైన దృక్కోణాలు ఉన్నాయని గ్రహించారు. కానీ కలిసి వారు ప్రపంచాన్ని పూర్తిగా అభినందిస్తారు. వారు తమ వేరువేరు సమయాలలో చూసిన వాటి గురించి కథనాలను పంచుకోవడం ప్రారంభించారు. ఒకటి సూర్యకాంతి ప్రపంచం యొక్క కథలు, మరొకటి చంద్రకాంతి యొక్క కథలు. వారి స్నేహం అడవిలోని ఇతర జంతువులకు ప్రేరణగా మారింది. ఒకప్పుడు తమకు విభిన్నంగా ఇతరులతో కలిసిపోవడానికి సంకోచించే జంతువులు వైవిధ్యం స్వీకరించడం మరియు తమ ప్రత్యేక లక్షణాలను జరుపుకోవడం ప్రారంభించాయి. ఈ కథ యొక్క నీతేంటంటే, నిజమైన స్నేహం దూరం లేదా సమయం ద్వారా పరిమితం కాదు. ఇది నమ్మకం, అవగాహన మరియు పరస్పర గౌరవం మీద నిర్మించబడింది.